నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం మితిమీరింది. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తామన్న ప్రభుత్వం మాటలు ఒట్టి మాటలే అవుతున్నాయి. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నేతలే ఉండడంతో అర్హులకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల హామీలు అమలైన దాఖలాలు కనిపించడం లేదు. 6 గ్యారంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో తమ వాళ్లకే ప్రాధాన్యం కల్పిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6 నెలల క్రితమే లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతోనే మండలాలు, గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన సర్వే అంతా రాజకీయ కంపు కొడుతోంది. గూడులేని పేదలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని ఇంటింటికి సర్వే చేస్తున్నారు, కానీ ఇప్పటికైనా నిరుపేద ఎవరు అని మీరు గుర్తించి నిరుపేదలకు అందేలా మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ కమిటీల ద్వారా కాకుండా చుట్టాలు అనే వలపాచ్యం లేకుండా నిజమైన నిరుపేదని గుర్తించి ఆ సర్వేలు కరెక్టుగా మీరు నిరుపేదకి ఇల్లు వచ్చేటట్టు అందజేయాలని డిమాండ్గా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా 2014 కంటే ముందు కూడా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్లో అనేక అవకతవకలతోటి కొన్ని కోట్ల స్కామ్ జరగడం జరిగింది. అలా కాకుండా కేవలం ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకే చెందాలని, అదేవిధంగా అవి కూడా ఓన్లీ కమిటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కమిటీలతో కాకుండా గ్రామ సభలు పెట్టి, మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ వార్డు సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందాలని చెప్పేసి కోరుతున్నాం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన వాళ్లకే ఇండ్లు మంజూరు చేసేలా నిబంధనలు రూపొందించారు. ముందుగా ప్రజాపాలనలో ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్న వాళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలి. ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్లలో లబ్ధిదారుల వివరాలను పొందుపరచాలి. దరఖాస్తుదారుల ప్రస్తుత పరిస్థితులు, ఇతర వివరాలను సర్వేలో భాగంగా నమోదు చేయాలి. అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ సర్వే సరిగ్గా జరగటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలు సూచించిన వాళ్ల వివరాలు సేకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లకే ఇండ్లు మంజూరయ్యేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నేను అందరితో పాటు రాస్తే మా పక్కన వాళ్ళందరికి వచ్చి ఇండ్లంపటి వచ్చి ఫోటోలు దింపుకొని పోయిర్రు. అయితే మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే ఆన్లైన్లో నాది వచ్చింది పేరు. వస్తే ఇది తీసుకొని పోయి ఫోన్ చేయమ్మా అంటే చేస్తే, అమ్మ నీకు రాలేదు, నీకు దియ్యం ఫోటో దియ్యం ఏం దియ్యం నీకు రాదని చెప్తుండు సార్. మా వార్డులో వచ్చి చదివిన ఆయన మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇక్కడికి వచ్చిన, మళ్ళీ ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చిన సార్. ఇంటికి ఆయన ఫోన్ చేసి ఆయన నాకు తీయనంటే తీయనంటుండు, ఫోటో తీయనంటుండు. అందరికి ఫోటోలు తీసిండు, మా ఇంటి పక్కల వాళ్ళకి మాకు తీయట్లేడు సారు. ఆఫీస్ సార్ అంటుండగా మళ్ళీ తీసుకురాపో నేను చేస్తా కానీ ఫోన్ అన్నాడు. ఆఫీస్ సార్ కాడికి పోయి వస్తే మున్సిపాలిటీ ఆఫీస్ ఆయన కాడికి పోతే నేను చేస్తా కానీ తేపో నేను రాసిచ్చిన నెంబర్ అన్నాడు. సార్ రాసిచ్చిన నెంబర్ ఇది గోల్మాలే చేస్తారు సార్. నేను ఎంత బతిలాడినా చూడు సార్, నాది నా పేరు చూడు సారు. ఫస్ట్ చదివిరు నా పేరు లచ్చమయ్య, సిద్ధల రామలమ్మ లచ్చమయ్య అని చదివి మళ్ళీ తర్వాత కౌన్సిలర్ వచ్చి నీ పేరు రాలేదు గుంజుకుండు నాది కాడ చీటీ. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్ళ కమిటీలు కాకుండా గ్రామ సభలు పెట్టి అసలైన నిరుపేదలకు పార్టీలు చూడకుండా ఊళ్ళో గ్రామ సభలు పెట్టి అధికారులు కూడా కొంచెం ఊళ్ళో గమనించి ఆ పార్టీ అని కాకుండా ఏ పార్టీ అయినా ఏ నిరుపేదలకైనా చెందాలని మేము కోరుతున్నాం. కొన్ని గ్రామాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మా పార్టీ వాళ్ళకే ఇండ్లు ఇస్తామన్న బాహాటంగానే ప్రకటిస్తుండటంతో ఇండ్లు లేని పేదలు మండిపడుతున్నారు. అర్హులకు మాత్రమే ఇండ్లు దక్కాలని రాజకీయ పార్టీల జోక్యం తగదంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చెందని వాళ్ల వద్దకు సర్వే బృందాలు వెళ్లకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సర్వే కూడా తూతు మంత్రంగానే చేస్తున్నారని వాపోతున్నారు. ఇక మారుమూల గ్రామాలు, ఇంటర్నెట్ లేని పల్లెల్లో ఇప్పటికీ 10% సర్వే కూడా పూర్తి కాలేదు. మరి ప్రభుత్వం చెబుతున్నట్లు సంక్రాంతి పండుగ వరకు లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా లంచాలు, పైరవీలు లేకుండా జరగదన్న ఆరోపణలు మళ్లీ నిజమవుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా అదే బాటలో నడుస్తుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.